బాడంగి మండలంలో హత్య కేసు వివరాలను డీఎస్పీ భావ్యారెడ్డి వెల్లడించారు. సినిమా హాల్ కాలనీలో రాజేశ్వరరావు చెప్పులు కుడుతూ కుటుంబంతో జీవిస్తున్నాడు. చిన్న కొడుకు లక్ష్మణ్ రావు రోజు మద్యం తాగి గొడవ చేసేవాడు. బుధవారం మద్యం తాగి తండ్రిని డబ్బులు అడగ్గా ఇవ్వకపోవడంతో ఇద్దరు గొడవ పడ్డారు. సుమారుగా తెల్లవారుజామున 4 జరిగింది. సో ఎవరైతే ఈ అక్యూజ్డ్ ఉన్నారో అతను బోనగిరి లక్ష్మణ్ రావు. ఇతను బాడంగి విలేజ్కి సంబంధించిన అతను 41 years బై ఏజ్. అతను సొంత తండ్రి అయిన బోనగిరి రాజేశ్వరరావుని హతమార్చడం జరిగింది. ఇక వివరాలకి వెళ్తే జనరల్గా కూడా ఇతనికి ఆల్కహాల్ అడిక్టే. సో ప్రతిరోజు ఆల్కహాల్ కన్జ్యూమ్ చేసి అతని తండ్రిని ఎవరైతే అతను మామూలుగా చెప్పించే అతను పాపులర్. సో ఆ డబ్బుల కోసము రోజు కొట్లాడటం జరిగేది. కొన్ని ఇయర్స్ నుంచి కూడా ఇలా గొడవలు పడుతూనే ఉన్నాడు అతని తండ్రితో. అలాగే నిన్నటి రోజు ఆ డబ్బుల కోసమే గొడవ మొదలయ్యి ఆ గొడవ ఆల్టర్కేషన్ ఎప్పుడైతే రాత్రి నుంచి అలా కంటిన్యూ అయ్యి మార్నింగ్ సుమారుగా 4కి ఆ గొడవ కొద్దిగా పీక్స్కి వెళ్ళి ఏ పాపులర్ ఏదైతే ఆ హ్యామర్ ఉంటుందో దాన్ని కూటం అంటారు కదా, దాంతో అతని రైట్ ఇయర్ లేదా మీద గట్టిగా ఒక లైక్ స్ట్రైక్ ఇవ్వడం వల్ల వెంటనే ఇంకా కుక్క కూలిపోయి బ్లీడింగ్ ఇంజరీతో ఇమీడియట్గా చనిపోవడం జరిగింది.